గోర్లపై తెల్ల మచ్చలు ఉంటే ఏమవుతుందో తెలుసా? ఓషనోగ్రఫీలో శరీరంపై ఉన్న పుట్టుమచ్చల నుంచి గోర్ల ఆకృతి వరకు ప్రతి ఒక్కటి ఒక వ్యక్తి భవితవ్యాన్ని నిర్ధారిస్తుంది. అయితే చాలా మందికి గోర్లపై తెల్ల మచ్చలు ఉంటాయి. వీటి గురించి పట్టించుకునేవారు చాలా తక్కువ. కానీ గోర్లపై ఉండే తెల్లని మచ్చలు శుభ, అశుభ ఫలితాలను సూచిస్తాయట. మరి గోర్లపై తెల్ల మచ్చలు ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. వ్యాపారంలో పురోగతి. ఓషనోగ్రఫీ ప్రకారం బొటనవేలు గోరుపై తెల్లని గుర్తు ఉన్న వ్యక్తికి అంతే మంచే జరుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యక్తుల క్రయ విక్రయాల వ్యాపారంలో చాలా పురోగతి సాధిస్తాడు. ఈ వ్యక్తులకు వ్యాపారంలో తిరుగు ఉండదు. స్నేహంలో నిపుణులు. బొటనవేలుపై తెల్లని మచ్చలున్నవారు చాలా లక్కీ. ఇలాంటి తెల్లని మచ్చలున్నవారు స్నేహంలో మంచి నిపుణులు. అలాగే ఇలాంటి వాళ్లకు మంచి స్నేహితులు కూడా దొరుకుతారు. గౌరవం లభిస్తుంది. చూపుడు వేలు అంటే బొటనవేలు పక్కన వెలిగోరుపై తెల్లని మచ్చలున్న వ్యక్తికి సమాజంలో ఎంతో గౌరవం లభిస్తుంది. వీరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు, మర్యాదలు దక్కుతాయి. ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతారు. డబ్బుకు కొదవలేదు. గోర్లపై తెల్లని మచ్చలున్న వారికి డబ్బుకు కొదవ ఉన్నదని ఓషనోగ్రఫీలో ఉంది. ఇలాంటి వారిని ఎంతో అదృష్టవంతులుగా భావిస్తారు. వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. రోమింగ్ అంటే ఇష్టం. మధ్య వేలి గోరుపై తెల్ల మచ్చ ఉన్న వ్యక్తులను ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఇలాంటి వ్యక్తులకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అలాగే వీళ్ళు ప్రయాణాల ద్వారా మాత్రమే డబ్బు సంపాదిస్తారు. వీరికి ప్రయాణాలు చేయడంలో ఎలాంటి ఇబ్బంది కలగదు. వారు అదృష్టవంతులు. చిటికెన వేణుకు తెల్ల మచ్చ ఉన్నవారు చాలా చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. ఇలాంటి వ్యక్తులు వ్యాపారంలో ఎంతో పురోగతిని సాధిస్తారు. వ్యాపారం ద్వారా ఎంతో సంపాదిస్తారు. కీర్తి ప్రతిష్టలు దక్కించుకుంటారు. పేలవమైన ఆరోగ్యం. సైన్స్ పరంగా మాట్లాడితే గోర్లపై తెల్లని మచ్చలు రావడానికి కారణం శరీరంలో పోషకాలు లోపమే కారణమని నిపుణులు అంటున్నారు. మీరు ఆహారంలో ప్రోటీన్, కాల్షియం, జింక్ లోపించడం వల్ల గోర్లపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.